హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా 4500 సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించేశాను. 2 ఇయర్స్గా యూట్యూబ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు ఎప్పుడు వస్తుంది అనేది అయితే లేదు. కానీ ఓ 10 ఏళ్ల తర్వాత నా ఛానల్ని చూసుకున్నప్పుడు నేనైనా ఇంత క్లీన్గా పెట్టుకునింది, నేనైనా ఇంత ఓపిక్గా చేసింది, నా కిచెన్ ఇంత అందంగా ఉందా అని వీడియోస్ చూసుకుంటే చాలు. ఇదే నా ఎయిమ్ అనమాట. ఫైనల్గా బ్లాగ్ ఏంటంటే సండే ఈవినింగ్ నా వర్క్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. కొన్ని సామాన్లు అయితే షింక్లో ఉన్నాయి, తర్వాత వాష్ చేద్దామని పక్కన పెట్టేశాను. స్టవ్ ఆరిపోయిన తర్వాత ముగ్గేసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మండే మార్నింగ్ మన వర్క్ ఈజీగా ఉంటుంది. నేను 2 స్కూల్స్లో వర్క్ చేయడం వల్ల నాకు అస్సలు టైమే తీరికే ఉండదు. కాబట్టి నేను సండే ఈవినింగ్ని ఇలా ప్లాన్ చేసుకుంటాను. మనం ఉన్నది రెంట్ హౌస్ అయినా ఎక్కడ ఉన్నా మనకు నచ్చినట్టు ఉండాలి కదా. అందుకని కొన్ని మొక్కలు అయితే పెంచుకున్నాను, చిన్న చిన్నవి. పుదీనా అయితే బాగా వచ్చేసింది, నేనైతే ఇంకా కట్ చేయలేదు. ఈ వారం కట్ చేద్దామని అలాగే పెట్టేశాను. ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి కిందికైతే దిగేశాను. ఇది మా మిద్దె పై నుండి స్వామివారు పైన కొండ అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది. పుదీనా చెప్పాను కదా, అది కట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇదంతా అయిపోయేసరికి నాకు ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. 6 తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని బయట మాపేసి తర్వాత మనం ముగ్గు వేసేసుకోవచ్చని. ఎందుకంటే సండే మాత్రమే నేను ఈవినింగ్ ముగ్గు వేసేస్తాను, మిగిలిన రోజులైతే మార్నింగ్ వేసుకుంటాను. మండే మార్నింగ్ కొంచెం లేజీ అనిపిస్తుంది కదా అందరికీ, నాకు కూడా అలాగే ఉంటుంది. అందుకనేసి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. సండేస్ మండే వీక్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మండే అనేది మన వీక్ ఫాస్ట్గా జరిగితే వీక్ అంతా కూడా ఫాస్ట్గా జరుగుతుందని నా అభిప్రాయం. ముగ్గు అయితే వేసేసుకున్నాను. తులసి చెట్టుకి బొట్లంతా పెట్టేసుకున్నాను. దీపారాధన చేసేసాను. అప్పటికే 7:30, 8 అయితే అయిపోయింది. బయట అయితే ఇలా ఫినిష్ చేసేసాను. ఇంకా ఫైనల్గా ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉండింది, అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. మీరు మీ సండేస్ని ఎలా స్పెండ్ చేస్తారో నాకు చెప్పండి. ఫైనల్గా కిచెన్ అవుట్పుట్ అయితే ఇది. ఉన్న సామాన్లు కూడా కడిగేశాను. ఇలా చేసుకున్నారంటే మీరు కూడా మండే మార్నింగ్స్ హ్యాపీగా హుషారుగా వర్క్ అయితే వెళ్ళిపోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.